పాపం ఐశ్వర్యరాయ్ టార్గెట్ కాబోతుందన్నమాట. ఈ పాటికి టార్గెట్ అయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలకు సంబంధించిన కార్యక్రమానికి ప్రధానమంత్రి మోడీ గారు వచ్చారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఆ తర్వాత ఈ ప్రముఖులైతే సచిన్ టెండూల్కర్, ఐశ్వర్యరాయ్ ఇంకా చాలామంది వచ్చారు. అక్కడ 9.5 కేజీల బంగారపు విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. ఇక్కడ ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి మాటలు మాత్రమే కొంతమంది మాట్లాడారు. కొంతమంది అర్థం పర్థం లేని వ్యాఖ్యానాలు, వాళ్ళ గొప్పలు ఇక మామూలే కదా, వేదిక ఏదైనా మా డప్పు మాదే అన్నట్టు. ఇక్కడ ఐశ్వర్యరాయ్ గారు ఏం మాట్లాడారంటే, ఆవిడ మనదంతా మన భారతీయుల్లో లేదంటే భారతదేశంలో ఒకటే కులం ఉంది, అది మానవత్వం, ఒకటే మతం ఉంది, అది ప్రేమ, ఒకలే దేవుళ్ళు ఉన్నారు అంటూ ఇట్లా ఏదో భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా తానేదో గొప్ప ప్రసంగం చేస్తున్నారు అనుకున్నారు. కానీ ఒకటే మతం ఉంది, అది కేవలం ప్రేమ ఇలా అంటున్నప్పుడు పాప మోడీ గారి మీదకి ఫోకస్ వెళ్ళింది కెమెరా. అలానే కొంతమంది పాటలు పాడుతున్నప్పుడు ఆయన ఇలా 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 దరువేస్తున్నట్టు క్లోజప్లు కూడా. అంటే ఆ కెమెరా మోడీ గారి మీద ఎప్పుడు చూపించాలి అన్నప్పుడు చూపిస్తూ ఎలివేషన్స్ ఉంటాయి కదా. ఒకప్పుడు రాజీవ్ గాంధీ గారు ఏదో వచ్చే కార్యక్రమాల్లో ఒక అరగంట కనబడితేనే దాన్ని రాజీవ్ దర్శన్గా మారిపోయింది, ఇందిరా దర్శన్గా మారిపోయింది, రాజీవ్ దర్శన్గా మారిపోయింది అని ఒక ఆయన బండబారిన గొంతుకుతో మాట్లాడేవాడు. ఈ రోజున దూరదర్శన్ నుంచి ప్రతి ఛానల్లో కనబడుతుంది ఎవరు అందరికీ తెలుసు. ఆయన కాలు కదిపారు అంటే కెమెరా లేకుండా ఉండదు. మరి ఇప్పుడు ఆ నోరు ఎందుకు పగలదో, కేవలం మాతృభాష గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు మాకైతే అర్థం కాదు. ఇలాంటి తరుణంలో ఆయన మీద ఫోకస్ పెట్టినప్పుడు ఇబ్బంది పడ్డట్టు కనపడ్డాడు. ఆయన ఏం అందరిది ఒకటే మతం, ప్రేమతం అంటే అది అందరికీ సమ్మతమే కదా, దాని మీద ఇబ్బంది ఎందుకు? ఆయన ఇబ్బంది పడ్డాడు అని ఇలా రాయటం ద్వారా ఏం సంకేతాలు ఇస్తున్నారు? ఐశ్వర్యరాయ్ మన బీజేపీకి, మన హిందుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేసింది, ఇంకా ఉసుకో అన్నట్లే కదా. వాళ్ళకి కాస్త వ్యతిరేకంగా అని అనిపించినా కూడా వదలరు అన్నమాట. ఈ బత్తాయిలు తయారైపోతాయి వెంటనే. ఈ పాటికి యాంటీది మన ఐశ్వర్యరాయ్ బ్యాన్ చేయండి, ఐశ్వర్యరాయ్ నీకు ఇది కనపడలేదా, ఐశ్వర్యరాయ్ నీకు అది కనపడలేదా, ఢిల్లీ బ్లాస్ట్ లేదా, ఈ ఊకదంపుడు పురాణం బిగించేసేస్తాడు. అంతేగాని అందులోని భావాన్ని, కాన్సెప్ట్, ఆమె ఏం మాట్లాడింది, ఎందుకు మాట్లాడింది, సందర్భం ఏంటి, వేదిక ఏంటి, ఇవన్నీ చూడరు. పొలవమంటూ ఆమె మీద వెంటబడిపోవటం. కొద్దిగానే సెన్స్ ఉండాలి కదా. అదే మనకు భజన చేసే వాళ్ళందరికీ పద్మశ్రీలు, రాజ్యసభ పురస్కారాలు వచ్చేస్తాయి. పురస్కారాలు రావడానికి ఈ రాజ్యసభ నామినేషన్ల కోసం మాట్లాడటం కూడా బిగిన్ చేస్తారు చాలా ప్లాండ్గా ఈ సెలబ్రిటీలు. వాళ్ళలో అనుపమ్ ఖేర్ ప్రముఖుడు, రేపోయిలంటే ఇంకా అక్షయ్ కుమార్లు, ఇంకా చాలామంది ఉన్నారు ఆ లైన్లో. అయితే వాళ్ళెవరిని ఈ ప్రభుత్వం అంటే పర్టికులర్గా పార్టీ నిరాశపరచదు, వరుసగా ఇచ్చేస్తుంది. నిస్సిగ్గుగా అడుగుతారు, ఇదేంటి ఇక్కడ ఎంతమంది అర్హులు ఉన్నా వాళ్ళని వదిలేసి వీళ్ళకేయాలా అని కూడా అడుగుతారనే యాసగానే వెరపగానే ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఆవిడ ఇంటెన్షనల్గా ఏమీ అనలేదు వాళ్ళని అనాలని, అసలు అన్నా తప్పు కూడా లేదు. కానీ విభజనకి వ్యతిరేకంగా మన దేశంలో అందరూ ప్రేమగా అభిమానంగా బతకాలి అనడంలో తప్పేముంది? వాళ్ళు అనుకున్నా లేకపోయినా. అదే మనం అలా అనుకోం కదా, మాకు వ్యతిరేకమే. ఇప్పుడు ఎవరో ఏం దేవుడా ఎలా చేసావు అన్నందుకు కూడా ఒక దర్శకుడిని ఇప్పుడు దైవధిక్కారం, అది ఆధిక్కారం, ఈ ధిక్కారం అని చెప్పేసి పాపం రాపాడిస్తున్నారు కదా నిన్నటి నుంచి. అంటే ఆయన చేసిన తప్పేంది ఎలా ఉన్నా కూడా సెలబ్రిటీలు సాఫ్ట్ టార్గెట్ అవుతారు అనడానికి ఐశ్వర్యరాయ్ తాలూకు ఉదంతమే మీకు ఉదాహరణ. బై.